నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గొప్ప ఆలోచనతో నగరంలోని నిరుపేదలందరికీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. నగరంలోని నిరుపేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు అగ్రహారంలో సేకరించిన భూములను రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంతో కలిసి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ నెల 23వ తేదీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలితో పాటు పార్కింగ్, ఇతర సదుపాయాలను మంత్రులు, అధికారులు నిశితంగా పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఒక పెద్ద గృహ సముదాయంగా అభివృద్ధి చెందుతుందని నాగార్జున అన్నారు. ఇంత పెద్ద ఎత్తున నగర పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం గొప్ప విషయమని నాగార్జున అన్నారు. రాష్ట్రంలోనే ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ ఒక పెద్ద కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోతుందని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున పట్టాలు ఇవ్వటం ఒక చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశామని, 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని సురేష్ అన్నారు. రానున్న రోజుల్లో అర్బన్ టౌన్షిప్గా అభివృద్ధి చేసి అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు. అర్బన్లో ఉంటున్న పేద ప్రజలకు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా 21,800 మందికి అగ్రహారం, వెంగముక్కలపాలెంలో ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 536 ఎకరాలు భూ సేకరణ చేయడం జరిగిందని అన్నారు. అందరికీ లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ పనులు చిన్నగా జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని, ఈ రాత్రి నుంచి సమస్యను పరిష్కరించి త్వరితంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో యువనేత బాలినేని ప్రణీతిరెడ్డి, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, జానీ, హౌసింగ్ పీడీ పేరయ్య, వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొబైల్ పడుతుంది ఇంటికి వెళ్ళండి. అత్యధికమైనటువంటి ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ చూడాలని, రాబోయే రోజుల్లో మున్నెన్నడూ లేని విధంగా ఒంగోలు పట్టణానికి కానీ జిల్లాలో కానీ ఇంత ఓవర్ హెల్లింగ్ ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందని తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో కూడా మరి జిల్లాకు సంబంధించిన కానీ పట్టణానికి సంబంధించిన కానీ పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని నిరూపించడానికి పెద్ద ఎత్తున ఈ గొప్ప ఇంత పెద్ద కార్యక్రమం అనేది జరగటం నిన్నడూ జరగల, అది సఫలీకృతం అవుతుంది. తద్వారా పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, నిరుపేదలకు ఇళ్ళు లేకుండా ఉండాలని, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం నభూతో నభవిష్యత్తులాగా ఉంటబోతోందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పట్టుపట్టి సాధించుకున్నారు. ఈ యొక్క పేదలందరికీ ఇళ్ల పట్టాలు సుమారు 24,000 వరకు పట్టాలు పంపిణీ కార్యక్రమం అనేది బహుశా స్టేట్లోనే అతిపెద్ద కాలనీగా ఇది పరిగణించవచ్చు. మరి దానికి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసి, మరి ఎన్ని కుయుక్తులు వేసి, ఎన్ని కుట్రలు పన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా
గతంలో ఒకసారి ఇలాంటి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకున్నారు. మళ్ళా మొక్కవోని దీక్షలో దాన్ని రైతుల్ని కన్విన్స్ చేసి ఈరోజు మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున 500 ఎకరాల వాళ్ళ భూసేకరణ చేసి మరి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఆ కార్యక్రమానికి మరి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 23వ తారీఖున ఇక్కడ ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమం మహోత్సవం జరుగుతూ ఉంది. మరి దీన్ని జయప్రదం చేసే మరి క్రమంలో కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు వాసన్న గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఈ ఒక చరిత్ర ఈ ఒంగోలు పట్టణంలో మరి వాసన్న తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో అతి గొప్ప కార్యక్రమం ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఇక్కడ ఒక పెద్ద టౌన్ రేపు రాబోయే రోజుల్లో 1,00,000 జనాభాతో ఒక పెద్ద అర్బన్ డెవలప్మెంట్ టౌన్గా ఏర్పడబోతుంది. ఇక్కడికి కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ కానివ్వండి, తాగునీరు సరఫరా కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, అన్ని మౌలిక వసతులు పరిపూర్ణంగా పూర్తి చేసి ఈరోజు ఇల్లు నిర్మించడం కాదు ఊళ్ళు నిర్మించే కార్యక్రమంలో ఈరోజు జగనన్న మరి చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇప్పటికే ఆల్మోస్ట్ 10 లక్షల పైచీలకు ఇల్లు నిర్మాణం చేసి అందించడం జరిగింది. 31 లక్షల పట్టాలు అందించడం జరిగింది. దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. ఇది ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి ఒక రికార్డు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఆశీర్వదిస్తారు. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి. 21,800 మందికి ఇక్కడ మన కొప్పలు, అగ్రహారం లొకేషన్స్లో ఒక లేఅవుట్, ఇంకొకటి వెంగముక్కపాలెం, ఎర్రజర్ల, ఈ 2 లేఅవుట్కి ఇప్పటికి 536 ఎకరాలు భూసేకరణ చేయడం జరుగుతుంది. దీంట్లో లేఅవుట్ కూడా ఫామ్ చేసేసి ప్రతి ఒక్క పేద ప్రజలకి ఇక్కడ ఎర్రజర్లలో ఇనిషియల్గా మనం ప్రపోజ్ చేసేసి కోర్టు కేసు వలన ఆగిన ప్రతి ఒక్క లబ్ధిదారులందరికీ కూడా ఈ 2 లేఅవుట్లో వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ అలాట్మెంట్ 15th రోజు ఒక ట్రాన్స్పరెంట్ వేలో వాళ్ళందరికీ కూడా లాటరీ పెట్టేసి ఆ లాటరీ పెట్టిన ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం, కన్వెన్స్ డీడ్ కోసము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పుష్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న 70 సచివాలయం ద్వారా 20,000 మందికి కూడా ఖచ్చితంగా ఈ కన్వెన్స్ డీడ్ చేయడానికి వార్ ఫూటింగ్ లెవెల్లో పనులు జరుగుతుంది. ఈ లేఅవుట్ ఫార్మేషన్స్ కానీ ఈ అలాట్మెంట్ గురించి కూడా గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు అండ్ మన గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారిలు అండ్ మన జిల్లా ప్రీతమ మంత్రి వారిలు అందరూ కూడా పర్యవేక్షణలు చేస్తున్నాము. ఎవ్రీ 1 అవర్కి దీనికి ఉంటున్న అప్డేట్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు 23 ఫిబ్రవరి ఇక్కడ వచ్చేసి మన స్టేట్ ప్రోగ్రామ్గా ఈ కన్వెన్స్ డీడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మనం ఒంగోలు నుంచి చేయడం చాలా గర్వకారణము. ఆ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి అన్ని చర్యలు చేయడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతతో రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఉప రవాణా కమిషనర్ వారి కార్యాలయంలో జరిగిన 35వ జాతీయ రోడ్డు భద్రతా మారోత్సవాలు 2024 ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. నెల రోజుల పాటు జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా స్కూల్స్, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఆర్టీసీ డ్రైవర్లకు, ప్రైవేటు వాహన డ్రైవర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. గత నెల రోజులుగా 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను రాష్ట్ర రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించడం, ఆయా వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో జిల్లాలో గణనీయంగా రహదారుల ప్రమాదాలను నివారించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల రోడ్డు సేఫ్టీ సమావేశం నిర్వహిస్తూ సంబంధిత శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 2022 సంవత్సరంలో దేశంలో 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల వలన ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఈ సంఖ్య క్యాన్సర్, మెడికల్ డెత్ కంటే ఎక్కువని అన్నారు. రోడ్డు ప్రమాదం వలన కుటుంబ పెద్ద మరణిస్తే ఆ ప్రభావం ఆ కుటుంబ జీవన ప్రమాణాలపై పడటంతో పాటు సమాజం, దేశంపై కూడా పడుతుందని అన్నారు. ఇవాళ ఈ కార్యక్రమంకి లాస్ట్ 1 మంత్గా వివిధ రంగాల్లో, వివిధ లొకేషన్స్లో వివిధ కార్యక్రమాలు పెట్టేసి అవగాహన సదస్సులు అన్నీ చెప్పేసి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం మాత్రం కాకుండా వాళ్ళకు ఉంటున్న సలహాలు, సూచనలు ఇదన్నీ కూడా మీకు చెప్పేసి ఇవాళ లాస్ట్ డేగా రావడం జరుగుతుంది. మనం ప్రతి క్షణము మనం ఒక విషయం ఇది ఒక ప్రొఫెషన్గా మనం ఎప్పుడు చూస్తామో అప్పుడు దాని గురించిన నైపుణ్యాలన్నీ కూడా నేర్చుకుంటాం, అంతే కదా. అంటే ఈ పర్టికులర్ వెహికల్ అంటే ఎన్ని హెచ్పి ఉంటుంది, ఎంత స్పీడ్లో వెళ్తే ఇది కంట్రోల్లో ఉంటుంది,
ఈ వెహికల్కి ఉండిన కండిషన్ గురించిన అవగాహన, అంటే ఇది మంచి కండిషన్ ఉంటుందా లేదా అని దాని నుంచి వచ్చిన సౌండ్ కానీ మీకు ఉంటున్న కంట్రోల్ జరుపుతున్న ఉంటున్న కంట్రోల్లో మీకు అన్నీ అర్థమైపోవాలి. అది ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయడము. అంటే లైవ్లీహుడ్ కోసం చేసినది ఏంటి, మీరు ఏదైనా వెహికల్స్ ఏదైనా ఆగిపోతే రిపేర్ అయిపోతే వెళ్ళి ముందుకు వెళ్ళి ఏదో ఒక రిపేర్ షాప్ పెట్టడము. ఓకే, మీరు వెళ్తున్న స్పీడు ఎంత అని మీకు తెలీదు, అంటే ఈ స్పీడ్ వెళ్ళవచ్చా, ఈ రోడ్లో మనం ఈ వెళ్ళవచ్చా లేదా అని ఆ కెపాసిటీ వెహికల్కి ఉందా లేదా అని తెల్లకుండా మనం చేసడం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వెహికల్ గురించి, మనం వెళ్తున్న దారి గురించి, ఆ పర్టికులర్ ఎంత ట్రాఫిక్ ఉంటుందని గురించిన అవగాహనము మనకి ఖచ్చితంగా కావాలా వద్దా, మనం నేర్చుకోవాలా వద్దా, అంతే కదా. అది నేర్చుకోకుండా మనం చేస్తే ఖచ్చితంగా ప్రమాదాలు ఉంటాయి. సో రెండు విషయాలు నేను చెప్పాను. ఒకటి మనకుంటున్న యాటిట్యూడ్ ప్రాబ్లము, రెండవది మనకుంటున్న ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం. అంటే ఆ పర్టికులర్ ప్రొఫెషన్ డ్రైవింగ్ అని ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి ఉంటున్న కొన్ని ఇంపార్టెంట్ డేటాస్, అంటే ఈ రోడ్స్ ఏంటి, ఈ ఎన్హెచ్ రోడ్స్. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు 35వ జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరిగిందని ఉప రవాణా కమిషనర్ సుశీల తెలిపారు. మాసోత్సవాల సందర్భంగా రోజువారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నిబంధనలను తెలియచేయడం జరిగిందని అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాలను 20వ తారీఖు జనవరి నుండి 19/2/24 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల వాహనదారులకు, డ్రైవర్ సోదరులకు, స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి, ఎన్సీసీ క్యాడెట్స్కి, మహిళా డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి రోజు అయినటువంటి 20వ తారీఖున మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారి వారి చేతుల మీదుగా రోడ్ సేఫ్టీ భద్రతా నియమాల మీద అవగాహన కల్పించుటకు అవసరమైనటువంటి ప్రింటెడ్ మెటీరియల్ పాంప్లెట్స్. సమావేశంలో ఏఎస్పీ శ్రీధర్రావు, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసరావు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్ నాయక్, ఆర్ఎండ్బి ఎస్సీ దేవానందం, నేషనల్ హైవే ఆపరేషన్ మేనేజర్ ఆనంద్ సింగ్, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాటించవలసిన రోడ్డు భద్రతా నియమాలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. నేను రహదారి పైన వాహనం నడపడానికి ముందు అన్ని సురక్షిత సంబంధిత విషయాలపైన ధ్యాస ఉంచుతానని, అన్ని రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటిస్తానని, సంస్కారవంతమైన రహదారిని వికసింపజేసే ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నగరంలోని దేవుడి చెరువు వద్ద న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ ఇంట్లో దొంగలు తలుపులు పగలగొట్టి విలువైన వస్తువులు అపహరించిన సంఘటన చోటు చేసుకుంది. 1వ పట్టణ సిఐ ఎం లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం మోహన్ దాస్ దంపతులు నెల్లూరులో జరుగుతున్న వివాహానికి ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇంటికి తాళాలు వేసి బయలుదేరి వెళ్లారు. ఉదయం పని మనిషి వచ్చి చూడగా వెనుక వైపు తాళాలు, తలుపులు పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి నగదును అపహరించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరిస్తున్నామని, కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. న్యాయవాది మోహన్ దాస్ మాట్లాడుతూ ఇంటి వెనుక పక్కన ఉన్న తలుపును పగలగొట్టి దేవుడు గదిలోకి ప్రవేశించి అందులో ఉన్న 12 లక్షల నగదును దొంగలించినట్టు తెలిపారు. బంగారు ఆభరణాలు వాటిని కదిలించలేదని తెలిపారు. దొంగతనం జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. నిన్న ఉదయం 10:30 ఆ ప్రాంతంలో మేము నెల్లూరు వెళ్ళాము. అక్కడ ఒక వివాహం ఉంటే నెల్లూరుకి వెళ్ళాము. యాక్చువల్గా ఇవాళ తెల్లవారుతాను వివాహం, ఇవాళ సోమవారం కోర్టు ఉంటుంది కదా అనేసి మేము
డిన్నర్ తీసుకున్నాము, అక్కడే తీసుకుని పడుకున్నాము. నాకు డోబర్మెన్ కూడా ఉంది. మాకు తెల్లవారుజామున 7, 6 ఆ ప్రాంతంలో మా అమ్మాయి పనిచేసింది. సార్ వెనక తలుపులు పగలగొట్టినండి చెప్పేసి వెంటనే మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే నా కుక్క చాలా ఫెరోషియస్ డాగ్. మరి దానికి కూడా ఏదో మరి మత్తు బిస్కెట్ కానీ లేకపోతే చికెన్ ముక్క కానీ ఇచ్చుంటారని మాకు నమ్మకం. వెనక నుంచి డోర్ బ్రేక్ చేసి వెనక ఉన్నటువంటి రాడ్ కూడా ఉంది, అది కూడా బ్రేక్ చేసి ఇంట్లోకి రావడం జరిగింది. నేను అనుకోవటం ప్రొఫెషనల్ అఫెండర్స్ అయి ఉంటారు. అట్ ది సేమ్ టైం మినిమం 2-3 ఉంటారని నాకు అనుమానం. సుమారు 10-12 లక్షల క్యాష్ పోయింది. బంగారం, కొన్ని ప్రాంతాల్లో పెట్టిన డబ్బులు టచ్ చేయలేదు. ఓన్లీ దేవుని గదిలోకి వచ్చారు, ఎక్స్క్లూజివ్గా అక్కడే నేరం చేయటం జరిగింది. గోల్డ్ సుమారు 40-30 సవర్లు ఉంది, పోలేదు, గోల్డ్ పోలేదు. మేము లాకర్లో పెట్టుకుంటాము, జర్నీ చేసేటప్పటికి ఫంక్షన్స్ కానీ ఇంట్లో పెట్టుకుంటాం. అది కూడా వాళ్ళు ఎందుకు నా ఇంట్లోనే పెట్టింది, అది కూడా టచ్ చేయలేదు. కొంత క్యాష్ కూడా వాళ్ళు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఎంత దొరకాలో అది దొరికినట్టుగా ఉంది వాళ్ళకి, అలా తీసుకెళ్లారు. అరౌండ్ 10-12 lakhs వరకు పోయిందని నా అనుమానం. ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవుడి చెరువు దగ్గర పార్క్ ఇంటి వైపు ఉన్నటువంటి ప్రముఖ లాయర్ అయినటువంటి నాగిశెట్టి మోహన్ దాస్ గారి ఇంట్లో రాత్రి హౌస్ బ్రేక్ జరగడం జరిగింది. వారు ఇన్మేట్స్ ఆబ్సెంట్ అయ్యారు. మోహన్ దాస్ గారు వాళ్ళ సతీమణి ఇద్దరు నెల్లూరులో మ్యారేజ్ ఉంటే నేను మధ్యాహ్నం 11 గంటలకు వెళ్ళి కీస్ని వాళ్ళ యొక్క పని మనిషికి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పని మనిషి వచ్చి కుక్కకి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో బయటకు వచ్చిన సందర్భంలో వెనక డోర్ పగలగొట్టుండింది. తర్వాత వాళ్ళ సమీప బంధువులకు చెప్పగా వాళ్ళ బాబుమద్దు వచ్చి చూశాడు. చూస్తే ఇంట్లో హౌస్ బ్రేక్ అయింది చూశారు. తర్వాత వారు కూడా వచ్చారు, అందరం పరిశీలించాము. దాంట్లో అనేక చోట్ల వాళ్ళు డబ్బులు బంగారు పెట్టడం జరిగింది. చాలా చోట్ల ఉన్న డబ్బులు అంతా లభించింది, కొంత పోయిందని చెప్తున్నారు. వాళ్ళు ఇంకా ఈ లెక్కించుకుంటున్నారు ఏం పోయినాయని. దీని మీద క్లూస్ టీమ్ని పిలవడంపించడం జరిగింది. క్లూస్ టీమ్ వారు ఫింగర్ ప్రింట్స్ ఛాన్స్ ప్రింట్స్ దొరుకుతాయని చెప్పని పరిశీలిస్తున్నారు. ఇది కేసు నమోదు చేసి పరిశీలించి దీన్ని డిటెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవన్లో జేసీ గోపాలకృష్ణ నిర్వహించారు. సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి జేసీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణం పరిష్కారం చేయాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ వృద్ధురాలిని జేసీ ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఆమె సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. డిఆర్ఓ శ్రీలత, ఐసీడీఎస్ పీడీ మాధురి, ప్రత్యేక కలెక్టర్ వరకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డబల్ లైన్ లేకుండా సింగరాయకొండ వైసీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ అందజేశారు. కొండపి నియోజకవర్గంలో 34 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 38,99,000 మంజూరయ్యాయని అన్నారు. కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ తన్నీరు ధర్మరాజు, మండల వైసీపీ అధ్యక్షుడు సామంతుల రవికుమార్ రెడ్డి, మల్లవరపు బత్తిన మదన మనోహర్, జెడ్పీటీసీ సభ్యులు బెదవాడ వెంకటేశ్వర్లు, నాయకులు ఎన్నా బత్తిన చిన్న, ఎంపీపీలు, జెడ్పీటీసీలు
జేసీఎస్ కన్వీనర్లు, వైసీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. అదేవిధంగా గుమ్మల్ల వెంకటేశ్వర గారు పెద్దపి, పేర్ల శ్రీహరి గారు నేతివారిపాలెం నాయకులు అన్నగారు వచ్చున్నారు. అక్కడ నేతివారిపాలెం నాయకులు 1,30,000. గంగవరపు పవన్ కళ్యాణ్ సార్ ఒక్క నిమిషం ఓకే సార్. థ్యాంక్ యూ. ఆర్థిక సహాయం అందించడానికి ఇది ఒక నేరుగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సహాయం. ఇది సీఎం రిలీఫ్ ఫండ్. ఆరోగ్యపరంగానే మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆరోగ్యపరంగానే కాకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లో ఎవరైనా మరణించినా, లేకపోతే ఎవరైనా మన పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడి, లేకపోతే నలిగిపోయినా, లేకపోతే వాళ్ళు ఏదో కుటుంబ సభ్యులు కోల్పోయి రోడ్డు మీద పడ్డా వారందరికీ ఎక్స్గ్రేషియా కింద ఎన్ని రకరకాలుగా ఆర్థిక సహాయం అందించేది సీఎం రిలీఫ్ ఫండ్. ఇది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది 99% వైద్య ఖర్చులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయంగా మారిపోయిన విషయం కూడా మీరందరూ గమనించారు. 2019 నుంచి రాజకీయం చేసే వాళ్ళందరికీ తెలుసు. 2014-19 కాలంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారానే ఈ యొక్క ఆరోగ్యపరంగా ఈ యొక్క వైద్య పరీక్షలు చేస్తూ వైద్యంగా పరంగా ఖర్చు చేసినటువంటి ఆపరేషన్ల ద్వారా కానివ్వండి, పరీక్షలు కానివ్వండి, ఏదైనా కూడా అది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారానే రావడం జరిగిందనే విషయం మీరందరూ గమనించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో లాయరుపేట మంగమూరు రోడ్డును టంగుటూరు ప్రకాశం పందుల రోడ్డుగా నామకరణం చేస్తూ ఆర్చి నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఆర్చి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని బాలినేని ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ గిరిజా శంకర శాండిల్య, నీలంరాజు సరోజా రాఘవ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, మద్దులూరి హరి, మైనంపాటి సాయి, భీమశంకర శాస్త్రి, డాక్టర్ శ్రీనివాసమూర్తి, దేనుకొండ సుబ్బయ్య, సదాశివయ్య శాస్త్రి, సివి రామకృష్ణ, చుండి బాలాజీ, తమ్మినేని మాధవి, బొమ్మినేని మురళి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్చి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని బాలినేని ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ గిరిజా శంకర్ శాండిల్య, నీలంరాజు సరోజా రాఘవ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, మద్దులూరి హరి, మైనంపాటి సాయి, భీమశంకర్ శాస్త్రి, డాక్టర్ శ్రీనివాసమూర్తి, దేనుకొండ సుబ్బయ్య, సదాశివయ్య శాస్త్రి, సివి రామకృష్ణ, చుండు బాలాజీ, తమ్మినేని మాధవి, బొమ్మినేని మురళి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 36వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, కోడలు శ్రీకావ్య,
స్త్రీ శక్తితో అనే కార్యక్రమం లాయర్పేట కళానికేతన్ పరిసర ప్రాంతాలలో గడప గడపకు తిరిగారు. వీరి రాక సందర్భంగా మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. వీళ్ళు అక్కడ ఇద్దరు అక్కడే బాగా ముగ్గురు అక్కడే ఉన్నాం. డివిజన్లో అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని మరికొన్ని పనులు త్వరలోనే చేపడతామని సచిదేవి తెలిపారు. పేదలకు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలులో ఎమ్మెల్యే భార్యనేని శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ, కార్పొరేటర్లు డాకా సుజాత, తాడి కృష్ణలత, బైరెడ్డి అరుణ, పురిని ప్రభావతి, డాకా హనుమారెడ్డి, గంటా రామానాయుడు, కొండేపి జెడ్పీటీసీ అరుణ్ కుమారి, హనుమంతునిపాడు ఎంపీటీసీ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. సరే ఈసారి ఇప్పుడు కూడా అంతకన్నా కూడా ఓకేనా సార్తోనే ఉంటామమ్మా మేము. వచ్చినప్పుడు మన అపార్ట్మెంట్ వచ్చాను మమ్మీ కూడా చెప్పుకోవాలా ఉంది పెళ్లి కాదు అందరు లేకుండా పెట్టారు మీరు మా అమ్మ పెళ్లి 28 సార్ కార్డు ఇస్తారు మేడం. ఎంఎస్ కళ్యాణ మండపం ఈరోజు 36వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఈ డివిజన్లో వాటర్ ప్లాంట్ ఒకటి వాసు గారు సొంత డబ్బులతో పెట్టించారు. అట్లే పార్కులు 2 డెవలప్ చేశారు. రంగారాయ చెరువు వాకింగ్ ట్రాక్ ఒకటి, ఈసీ ఆరామ క్షేత్రంకి వాసుగారు సొంత నిధులు 50 లక్షలు మంజూరు చేశారు. హై టెన్షన్ వైర్ అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా దానికి 50 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అట్లే అన్ని చాలా అభివృద్ధి బాగా జరిగింది. అందరూ బాగా అభిమానంతో మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా అందరూ వాసు గారిని గెలిపిస్తారని ఆశిస్తుంది. ఇప్పుడు ఇది చూశారు కదా రిసీవింగ్, వాళ్ళ అభిమానంతో వచ్చి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా అందరూ అభిమానంగా ఓట్లు వేస్తారని. అందరికీ నమస్కారం. ఈరోజు 36th వార్డ్ డివిజన్లో ఉన్నాము.
ఇక్కడ 56 crores పెట్టి హై టెన్షన్ ఎక్స్టెన్షన్స్ వైర్స్ కట్టారు. దానివల్ల చాలామంది ప్రాణాలు కాపాడారు. 50 lakhs మా మామగారు ఓన్ ఫండ్తో ఆరామ క్షేత్రాలు కట్టారు. మా మామయ్య చేసే ప్రతి మంచి పనికి అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా పైన కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు జరిపించడానికి మీ అందరూ సపోర్ట్ ఉంటుంది అనుకుంటూ అందరికీ చాలా థ్యాంక్ యూ. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బేసికలీ వాసు గారు అనగానే అసలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మా మనిషి, మీరు వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే గెలుస్తారు, ఆయనకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామంటున్నారు. సో అది చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. మంచి రిజల్టే వస్తుంది అనుకుంటున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి జిల్లా ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే కెమెరామెన్ అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టర్ దినేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే పై అధికారులకు పంపిస్తానని తెలిపారు. ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సభలో ఫోటోలు తీస్తుండగా కొందరు వ్యక్తులు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అని బెదిరించి కెమెరా పర్సును లాక్కున్నారని అన్నారు. ఈ దాడి హేయమైనదని ఏపీడబ్ల్యూజే జిల్లా నాయకులు కనకయ్య అన్నారు. కలెక్టర్కు వినతిపత్రం అందించిన వారిలో రిపోర్టర్ సురేష్, కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షుడు వార్త నాగేశ్వరరావు, సాంబశివరావు, కళాంజలి సుబ్బారావు, ఎస్కే హసన్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన కొనిజేటి రోసయ్యతో తనకు ఉన్న అనుబంధం మరవలేనిదని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్కు ఎదురుగా బాలినేని సొంత నిధులతో ఏర్పాటు చేసిన రోసయ్య కాంస్య విగ్రహాన్ని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి సిద్ధారాఘవరావుతో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, అమర్ హే రోసయ్య గారు, అమర్ హే రోసయ్య గారు. తన తండ్రి రోసయ్య ఇద్దరు హిందూ కాలేజీలో చదువుకున్నారని బాలినేని చెప్పారు. లైలా తుఫాన్ సమయంలో ఒంగోలు వచ్చిన రోసయ్య ఆర్థిక సాయం అందుతుందా అని ప్రజలను అడిగితే అందుతోందంటూ చప్పట్లు వినిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారన్నారు. ఎప్పుడూ సాయం అందలేదంటూ జనం చెప్పేవారని, కానీ ఒంగోలులో అందుకు భిన్నంగా స్పందన రావడంతో తనను వెన్నుతట్టి అభినందించారని అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధం వల్లే తాను ఒంగోలులో మంచి సెంటర్లో రోసయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చానని, అందుకు తగ్గట్లుగానే నేడు విగ్రహాన్ని ఏర్పాటు చేయగలగడం తన అదృష్టంగా పేర్కొన్నారు. ఆర్యవైశ్య సోదరులు కోరుతున్నట్లుగా రోసయ్య సెంటర్గా ఈ ప్రాంతానికి నామకరణం చేసే విషయంలో నగరపాలక సంస్థ అధికారులు పాలక వర్గంతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రోసయ్య ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రోసయ్య గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. రోసయ్య గారి నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలులో సెంటర్లో రోసయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. చనిపోయిన రోజు ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మంచి సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయిందా అసెంబ్లీ అనిపిస్తుంది. రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో ఎంతో ఆయన ప్రతిపక్షం వాళ్ళని చమత్కారంతో సమాధానం చెప్పే వ్యక్తి రోసయ్య గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన రోసయ్య గారు ఒకటే చెప్పాడు, నువ్వు నాకు మా నాన్నగారు ఇద్దరు క్లాస్మేట్స్, ఆయన హిందూ కాలేజీ చదువుకున్నాడు రోసయ్య గారు. మరి ఆయన చెప్పిన మాట నువ్వు నా కొడుకు లాంటి వాడు అని చెప్పినప్పుడు నాకెంతో ఆయన నా కోసం వెనకేసుకొచ్చినందుకు ఎంతో
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటాను ఆయన్ని, జీవితాంతం గుర్తుంటుంది. రోసయ్య గారి యొక్క ఆయన నా మీద చూపించిన ఆదరణలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆయన మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహం ఉండటంలో ఇక్కడ అన్నింటిలో కాంప్లెక్స్ ఎదుగు పెట్టడంలో ఏమాత్రం తప్పు కాదు. ఇది మరి ఆయన విగ్రహం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రోసయ్య గారి ఆత్మ శాంతించాలని మరి దానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అందరి సహకారంతో మనం ఈరోజు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా రోసయ్య లాగా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము. మరి ఎప్పుడు కూడా రోసయ్య గారిని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు అందరూ కూడా సాధించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి వారి కుటుంబాన్ని కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ రోసయ్య గారి ఆత్మ శాంతించాలని చెప్పి, మరి మన వాళ్ళు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు ఇక్కడ రోసయ్య గారి సెంటర్ అని పెడితే బాగుంటుంది, నామకరణం చేస్తే బాగుంటుందని. దాని విషయంలో కూడా అందరితో చర్చించి దాన్ని కూడా తప్పకుండా నేను చేసేదానికి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఘనత రోసయ్యకు మాత్రమే దక్కిందని, దేశ చరిత్రలోనే ఆయనది ఒక రికార్డు అని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన బాలినేనికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాగుంట కుటుంబ ప్రతినిధి లేకుండా రోసయ్య గారి విగ్రహావిష్కరణ జరగదనేది అప్పుడు ప్రకృతి ఆ విధంగా వచ్చింది. రోసయ్య గారికి మాగుంట కుటుంబానికి ఉన్న సత్సంబంధం అటువంటిది. ఈరోజు అటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం వారందరూ కూడా. వారందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారం కూడా పెట్టుకుంటూ, పెద్దలు పూజ్యులు రోసయ్య గారితో మా కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటంటే, మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు 1991 సంవత్సరంలో పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారానికి ఆయన కూడా వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రులుగా కూడా. అప్పటి నుంచి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారితో అత్యంత ప్రేమాభిమానాలు కూడా పెంచుకొని, ఈ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అప్పుడు నిర్మాణాలు కూడా జరుగుతున్నప్పుడు ఆ ఓపెనింగ్ అప్పుడు కూడా వారు ఒకటే చెప్పారు, సుబ్బరామరెడ్డి గారు ఈ రోజు ఓపెన్ అయిన తర్వాత ఈ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ని మీ చేతుల్లో పెడుతున్నా నేను. మా ప్రముఖులందరూ కూడా ఆర్యవైశ్య సభ్యులందరూ, స్నేహితులు, సోదరులందరూ కూడా మీరు జాగ్రత్తగా కాపాడాలని వారికి ఆ రోజు చెప్పడం కూడా చెప్పింది. అదేవిధంగా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత నేను కూడా పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అనేది కూడా ఎవరు వచ్చినా ఏ పని చేయటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఎందుకంటే పెద్దలు రోసయ్య గారు ఇచ్చిన ఆదేశాలు అదని చెప్పిన ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం మరవలేదు. మరోవైపు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోసయ్య విగ్రహాన్ని నిర్మించి ఆర్యవైశ్యులకు నిత్య స్ఫూర్తిని కల్పించడంతో పాటు దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న ఆ రామక్షేత్ర నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా కేటాయించడం అభినందనీయమని సిద్ధా రాఘవరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కృతజ్ఞతగా బాలినేని విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్య మహాసభ చిత్తలపల్లి హైదరాబాద్లో ఉన్నప్పుడు రోసయ్య గారు ఆ ఆర్యవైశ్య మహాసభని ఒక మంచి వ్యక్తికి ప్రతి సంవత్సరం బాధ్యతలు అప్పచెప్పి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కొంజేటి రోసయ్య గారు. మేము మంత్రిగా పార్టీ రహితంగా కొంజేటి రోసయ్య గారికి మేము అన్ని విధాలుగా కూడా సహకరిస్తాం. ఎందుకంటే ఆ రోజుల్లో మన కులానికి రోసయ్య గారు పెద్ద, తప్పకుండా ఆయన మార్గంలో మనం ముందుకెళ్ళాలి, ఆయన ఏదైతే ఆదేశిస్తే ఆ పని మనం చేయాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లో వెళ్ళటం జరుగుతూ ఉంది. అందువల్ల అటువంటి వ్యక్తి ఈరోజు మనం ఇక్కడ ఒంగోలులో వారి కాంస్య విగ్రహాన్ని మనం చేసుకోవటం చాలా సంతోషం. భవిష్యత్తులో బాలినేని వాసు గారికి మన ఆర్యవైశ్యులందరూ కూడా సహకరించి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్యవైశ్యులకు అక్కడ జగనన్న, ఇక్కడ వాసన్న అండగా నిలుస్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. వారు అందిస్తున్న చేయూతను చెప్పుకునేందుకు రోజులు చాలవంటూ రాబోయే రోజుల్లో వాసనను గెలిపించుకుని విశ్వాసాన్ని పెంపొందించుకుందామన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చలువాది బద్రీ నారాయణ, సూపర్ బజార్ చైర్మన్ తాతా బద్రీనాథ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్కే జనార్దన్, మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, వైసీపీ నాయకులు పోతుల సురేష్, శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ చైర్మన్ కోడూరి సత్యనారాయణ, ఆర్యవైశ్య నాయకులు గ్రంథి చెంచురామారావు, దేవతు శ్రీరాములు, కూరపాటి సత్యనారాయణ, జలదంకి వెంకటకృష్ణారావు, మోదుకూరి శ్రీనివాసులు, కారంశెట్టి కిరణ్ కుమార్, గుర్రం బద్రీనాథ్, దేవకి వెంకటేశ్వర్లు, కొత్తూరి శ్రీరంగనాయకులు, తాతా ప్రసాద్, బిఎంఆర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కొంజేటి రోసయ్య గారు చనిపోయిన చోటే ఆయన నాకెంతో గౌరవం, ఆయన అంటే ప్రేమ అని మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎవరైతే చేశారో అంత అద్భుతంగా అంత మహాశిల్పికి ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఇంత అద్భుతంగా చేయనటువంటి కాంస్య విగ్రహాన్ని ఇచ్చినటువంటి ఘనత ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందని తెలియపరుస్తూ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆర్యవైశ్యులకి ఎన్నో చేశారు. ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఒకటే ఉంది. గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఈ ఒంగోలుకి కుప్పం ప్రసాద్కి ఇప్పించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు రంగారెడ్డి చెరువు సర్కిల్లో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శిలాఫలకాన్ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ గిరిజా శంకర శాండిలియా, నీలంరాజు సరోజ రాఘవ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, మద్దులూరి హరి, మైనంపాటి సాయికుమార్, భీమశంకర్ శాస్త్రి, డాక్టర్ శ్రీనివాసమూర్తి, దేనుకొండ సుబ్బయ్య, సదాశివై శాస్త్రి, సివి రామకృష్ణ, చుండి బాలాజీ, తమ్మినేని మాధవి, బొమ్మినేని మురళి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. శాంతికుమార్ గారు, శాంతి గారు వారం వారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి రాలేని సుదూర ప్రాంత ప్రజల ప్రయోజనం కోసం నిర్వహించే డైలీ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని స్పందన సూపరింటెండెంట్ నాగజ్యోతి నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్న సూపరింటెండెంట్ నాగజ్యోతి వారి సమస్యలను సంబంధిత మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితుల సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలని, సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామని బాధితులకు భరోసా కల్పించారు. ప్రజల నుండి సమస్యలను నేరుగా తెలుసుకున్న సూపరింటెండెంట్ నాగజ్యోతి వారి సమస్యలను సంబంధిత మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితుల సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలన్నారు. సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామని బాధితులకు భరోసా కల్పించారు. ఈరోజు డైలీ కలెక్టర్ ప్రోగ్రాం 10 గంటల నుంచి 11 గంటల దాకా సమావేశం జరగడం జరిగిందండి. డైలీ కలెక్టర్ కార్యక్రమము. ఈ కార్యక్రమానికి మొత్తం 7 పిటిషన్స్ వచ్చాయండి. మనకి 7 పిటిషన్దారులు వాళ్ళు ఫోన్ చేసి మనకి వాళ్ళ సమస్య గురించి చెప్పడం జరిగినదండి. ఆ సమస్యల్లో 3 వచ్చి సర్వే నెంబర్, రెవెన్యూకి సంబంధించి సర్వే నెంబర్లకి ఆన్లైన్ చేయమని అడిగారండి. ఒకటేమో జలకళ కింద కాంట్రాక్టర్లకి బోర్లు వేయమని చెప్పి అడిగి ఉన్నారండి మన వల్ల. ఇంకొకటి వచ్చి మనకి జగనన్న ఇంటి స్థలం గురించి వాళ్ళకి ఆల్రెడీ స్థలం ఇవ్వడం జరిగిందండి. ఊరు బయట ఉండటం కారణంగా వాళ్ళు ఊర్లో ఇప్పించవలసిందిగా కోరి ఉన్నారండి. రెండో పిటిషన్స్ వచ్చి వెబ్లాండ్లో వాళ్ళ తప్పుగా నమోదైంది కాబట్టి అది తీసివేసిమని కోరి భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చడం కోసం నరేంద్ర మోడీని మరోమారు ప్రధానిని చేయాలని కోరుతూ ఒక మహిళ బుల్లెట్పై యాత్ర చేస్తుంది. మదురైకి చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళ ఢిల్లీ వరకు బుల్లెట్పై యాత్ర చేపట్టారు.
21,000 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ర్యాలీలో 15 రాష్ట్రాలను ఆమె చుట్టి రానున్నారు. 65 రోజుల పాటు సాగుతున్న ఆమె బుల్లెట్ యాత్ర ఒంగోలుకు చేరుకుంది. కర్నూలు రోడ్డు వద్ద బీజేపీ నాయకులు తాగండి శ్రీనివాసరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దామోదరరావు, కోకట్ల నాగేశ్వరరావు, మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ తీకల సత్యవతి, ప్రధాన కార్యదర్శి విజయారావు తదితరులు రాజ్యలక్ష్మికి స్వాగతం పలికారు. ఓట్ ఫార్ నేషన్, ఓట్ ఫార్ మోదీ అనే కాన్సెప్ట్ పైన 12వ తేదీ మదురై తమిళనాడులో ఈ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. మదురై నుంచి ఢిల్లీ వరకు 15 రాజ్యాలు, 21,000 కిలోమీటర్లు, 65 రోజుల పాటు ఓట్ ఫార్ మోదీ అని చెప్పి బుల్లెట్ మోటార్ సైకిల్ తోలుతూ 20 మంది ఉండే గ్రూప్తో పాటు మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. మన భారతదేశపు ఉజ్వల భవిష్యత్తుకి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, మహిళలకు, స్త్రీలకు, యూత్కు అభివృద్ధి రావాలంటే మోదీ గారి నాయకత్వం మరొకసారి రావాలని చెప్పి ప్రజల్ని దగ్గర కోరుకుంటూ ఈ క్యాంపెయిన్ వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న తమిళనాడులో ముగించుకుని నెల్లూరు వచ్చాము. నెల్లూరు నుంచి ఈరోజు ఒంగోలు రావడం జరిగింది. ఒంగోలులో శ్రీనివాస్ గారు, నాగేశ్వర్ గారు, దామోదర్ గారు, వీళ్ళ నాయకులు మహిళా మోర్చా నుంచి అందరూ మిమ్మల్ని ఇక్కడి నుంచి స్వాగతం చేసుకున్నారు. అందువల్ల మా అందరికీ మీ మీడియా మూలంగా ఈ దేశ ప్రజలందరికీ మా నివేదన అయితే భారతదేశాన్ని అఖండ భారతంగా మారడానికి కోసం, భారతదేశాన్ని ఒక శక్తివంత దేశంగా మార్చడం కోసం మోదీ గారిని మరొకసారి మనం గెలిపించి భారత అఖండతని కాపాడదాం. భారత్ మాతా की जय, भारत माता की जय, वोट फॉर मोदी, वोट फॉर मोदी, वोट फॉर मोदी, जय श्री राम, 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 भारत माता की. దేవుడు తర్వాత దేవుడంతటి వారు బ్రాహ్మణులని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని కొత్తపేట ధీరజ్ హాస్పిటల్ వద్ద బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణుల ఆబ్దికాలు నిర్వహించుకునేందుకు నిర్మించనున్న ఆబ్దిక భవనానికి బాలినేని భూమి పూజ చేశారు. మేయర్ గారు త్రిగుంశద్ధామ విరాజతి వాగ్మతంగాశిషురామాజ్యం విశ్వన్నయ్యహోత్రాస్పదాత్వాదిదంతి సజ్జంజుషారావియంతు వివస్మాగం మదత్తాదిరాసురేణ విమంగతా మరణ ధ్రువం దేవో గితిగా ధ్రువంతయంద్ర బ్రాహ్మణులు ఆబ్దికాలు నిర్వహించుకునేందుకు సంఘం నాయకులు కోరటం జరిగిందని బాలినేని అన్నారు. కౌన్సిల్లో ఆమోదం తెలపాలని మేయర్ని అడగటం జరిగిందని అన్నారు. కౌన్సిల్ తీర్మానం అయిన వెంటనే ఈ స్థలం బ్రాహ్మణ సేవా సమితికి అప్పగించడం జరిగిందని తెలిపారు. ఆబ్దిక భవన్ను త్వరగా పూర్తి చేయాలని, నా సహాయ సహకారాలు ఎళ్లవేళలా ఉంటాయని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని వేద పండితులు, సంఘ నాయకులు ఆశీర్వదించి సన్మానించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, స్థానిక కార్పొరేటర్ గిరిజా శంకర్ శాండిల్య, నీలంరాజు సరోజ, సదాశివయ్య శాస్త్రి, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, మద్దులూరి హరి, దేనుకొండ సుబ్బయ్య, నీలంరాజు రాఘవ, చుండి బాలాజీ, మైనంపాటి సాయికుమార్, సివి రామకృష్ణారావు, భీమశంకర శాస్త్రి, డాక్టర్ శ్రీనివాసమూర్తి, చీమలమరి సుబ్బారావు, రంగనాథ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞులమై 100% ఉంటామన్నా. థ్యాంక్ యూ. ప్రకాశం పంతులు గారి ఆర్చిని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. శాండిల్ గారు ఒకటే చెప్తాను, శంకుస్థాపన చేసి వదిలిపెట్టడం కాదు, అది పని మొదలుపెట్టి తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. అలాగే పివి నరసింహరావు గారి విగ్రహం కూడా కావాలని చెప్పి అడిగినప్పుడే వెంటనే మీరు మంచి స్థలం చూసుకోండి పెట్టిద్దాము
అంటే ఆయనకి భారతరత్న రాకముందులే ఆలోచన ఉండింది మాకు. ఇది ఆయన భారతరత్న వచ్చిందని పెట్టడం కాదు, ఇది ఆయన ముందుగానే మన తెలుగు వారు ఇప్పటి వరకు ప్రధానమంత్రి చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఆయన ఒక్కడే ప్రధానమంత్రి అయ్యాడు, ఆయనకి గౌరవప్రదంగా చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆ విగ్రహం ఏర్పాటు పెట్టడం జరిగింది. బ్రాహ్మణుల తరపున ఎంత వసూలు చేస్తారో చేయండి, మిగతాది నేను ఇవ్వటం నా స్నేహితుల ద్వారా పూర్తి చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రధానమంత్రి అయినా ఎంతటి వారైనా కూడా బ్రాహ్మణులకు పాదాబంధం చేయాల్సిందే. ఈరోజు బ్రాహ్మణ సంఘానికి సంబంధించి సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఒక మంచి కార్యక్రమాలు. మరి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలి. దానికి సంబంధించినటువంటి విషయంలో అన్నిట్లో కూడా నా వంతుని సహాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే మళ్ళా కూడా నేను ఎమ్మెల్యే అయితే దగ్గరుండి కూడా నేను పెద్దలు అందరూ కూడా ఆశీర్వాదంతో తొందరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం వచ్చి నన్ను రేపు ఎలక్షన్స్లో గెలిపించాలని చెప్పి కూడా మరి ఒకసారి మిమ్మల్ని నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి ఆలోచన మీకు వస్తే దానిని ఆ ఆలోచన కార్యరూపం దాల్చే వ్యక్తి మాత్రము మన గౌరవనీయులు పెద్దలు మరి మన వాసన అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మేము నగరపాలక అంటే మన పాలక మండలి వచ్చిన ఈ 3 సంవత్సరాలలో వారి చేతికి మాటకి ఎముక లేకుండా అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా మేము సుమారుగా ఒక 10 అన్నా సరే ఇలాగ స్థలాలు ఇవ్వడం కానివ్వండి, అలాగే విగ్రహాల కోసం కానివ్వండి, ఏదన్నా సరే ఇంతవరకు ఒక 10 అయినా సరే మేము యొక్క కౌన్సిల్లో ఆమోదం చేశాము. మాకేంటంటే మా అదృష్టం ప్రతి పనిలోనూ కూడా వారు మా ముందు ఎప్పుడు ఉంటారు. వారు ఏ మంచి పని చేసినా అందులో భాగం మాకు కూడా మరి మాకు భాగస్వామ్యం కూడా మేము ఉన్నాం కాబట్టి మాకు అది నిజంగా చాలా చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టాలి, ఎవరిని కూడా బాధ పెట్టాలి. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాల కోసం అందరూ ఎదురు చూస్తారు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా. ఒక రాజు అయినా మరి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాల కోసం ఎదురు చూస్తారు. కాబట్టి మీరు బాగుంటే మేము బాగుంటామనే తత్వం మరి మన వాసనకి. కాబట్టి మీ అందరి యొక్క ఆశీస్సులు, బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మరి వాసనకు ఉండాలి. మరి మీరు ఎంత గట్టిగా ఆశీర్వదిస్తే ఆయన మరి మినిస్టర్ అవడానికి కూడా ఆ ఆశీర్వచనాలు పని చేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ 3 కార్యక్రమాలు చేపట్టాం. మొట్టమొదటిది ప్రకాశం పంతులు రోడ్డు అని, మంగమూరు డొంక రోడ్డు అని మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. అది మట్టి రోడ్డుగా ఉన్నప్పటి నుంచి దానికి మంగమూరు డొంక రోడ్డు అనే పేరు. అటువంటి పేరుని ఎంతో మంచి హృదయంతో మా వాసన్న ఫస్ట్ ఆయనే పిలిచి దీన్ని పెట్టడానికి ఏం కావాలి మీకు అని ఆయన మాకు ఆర్థికంగా ఆ రోజు సాయం చేశారు. అట్లనే అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా సాయం చేశారు. ఆ విగ్రహం పెట్టినప్పటి నుంచి కూడా మేము ఈ ప్రతి సంవత్సరం కూడా జయంతి, వర్ధంతి ఇట్లా కార్యక్రమాలు అక్కడ చేస్తూ దాన్ని గవర్నమెంట్ ప్రోగ్రాంగా కూడా మార్చాం. అఫీషియల్ ప్రోగ్రాం చేసి 2 ఏళ్ళ నుంచి మున్సిపాలిటీ వారే ఆయన వర్ధంతికి, జయంతికి కూడా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ అట్లా అది జీవితకాలం కొనసాగేటట్లు కూడా ఏర్పాటు చేసుకున్నందుకు మరొకసారి అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవన నిర్మాణానికి స్థలం అడగంగానే ఆయన సహృదయంతో మనకి స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా మనందరి తరఫున వాసన్నకి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. దేవతాభిరుద్ధరతే యావదేవం వైయాః ప్రేణాది పర్యాప్యా అంతరాయాయ సర్వస్వామోదిన క్షేమమేవావృద్ధే ప్రజ్ఞానం రోచనో రోచమానస్వామనస్వామనః కళ్యాణః కృపాం భవనరాజం పురుషేంద్రియాధిపతి ప్రస్తుత తరం విద్యార్థుల్లో ఎక్కువ మంది సెల్ ఫోన్ బంధకాల్లో బందీ అవుతున్నారని, దాని నుంచి బయటకు వస్తే అద్భుతంగా తయారవుతారని ప్రముఖ ఈఎన్టీ వైద్యులు సుధాకర్ తెలిపారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఫేర్వెల్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థి దశ చాలా కీలకమైందని, ఆ దశలో తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు. తాము చదువుకునే రోజుల్లో ఫోన్, సెల్ ఫోన్, ఇంటర్నెట్ వంటివి లేకపోయినా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఈ స్థాయికి చేరుకున్నామని అన్నారు.
మీరు కూడా సెల్ ఫోన్ ఇంటర్నెట్కు సాధ్యమైనంత దూరంగా ఉండి కెరీర్కు మంచి బాటలు వేసుకోవాలని ఉద్బోధించారు. వేడుకల్లో పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఈ స్కూల్కి అప్పుడున్న హెడ్ మాస్టరు చీఫ్ గెస్ట్గా పిలవాలి. అట్లా ఎవరైనా కోరుకుంటున్నారా? మీరు 15 సంవత్సరాల తర్వాత ఇప్పటి నుంచి మీరు ఈ స్కూల్కి యానివర్సరీ డే లేకపోతే ఫేర్వెల్ డే జరుగుతుంటే మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవాలని ఎవరన్నా కోరుకుంటున్నారా? చేతులు ఎత్తండి. గుర్తుపెట్టుకోవాలి, ఊరికి ఎత్తడం కాదురా, గుర్తుపెట్టుకుంటారా? మిమ్మల్ని గెస్ట్గా పిలవాలంటేరా, అరే మీరు గొప్ప రైతు అయ్యి నువ్వు నీ పని చేసుకుంటూ నువ్వు దాంట్లో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ చదువుకున్న ఆ తర్వాత సమాజానికి ఇంత సహాయం చేస్తుంటే అవసరంలో ఉన్న పిల్లలకు కానీ ఎవరికైనా ఇంత హెల్ప్ చేయగలిగితే నువ్వు చీఫ్ గెస్ట్. అబ్దుల్ కలాం అవ్వాల్సిన పని లేదు, గాంధీ అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఇంకా చీఫ్ గెస్ట్ ఏంటంటే ఎవరంటే నీకు నువ్వు హాని చేసుకోకుండా పెద్ద అయిన తర్వాత, అరే పిల్లలు నీకు నువ్వు హాని చేసుకోకుండా పక్కన వాళ్ళకి హాని చేయకపోతే నువ్వు గొప్పవాడివి, నిన్ను చీఫ్ గెస్ట్గా పిలవచ్చు. అది తెలియాలంటే నువ్వు పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవడం అంటే క్లాస్ పుస్తకాలే కాదు. మీకు లైబ్రరీ బుక్స్ ఉన్నాయా? లైబ్రరీ బుక్స్ ఉన్నాయా మీకు? లేవా? మీరు చదివిస్తారు, ఆ బాధ్యత తీసుకుంటారు. ఇవ్వట్లేదు. మీరు గ్యారెంటీ ఇస్తానంటేనే, ప్రతి నెల రివ్యూలు చేస్తానంటేనే, పుస్తకం చదువుతున్నారు మా పిల్లలు రివ్యూ చేస్తానంటేనే మీ టీచర్ల హెల్ప్తో అది రిటర్న్ గా రాసిస్తే కండిషన్స్ ఉన్నాయమ్మా. రిటర్న్ గా రాసి మరాఠా వీరుడు మహమ్మదీయ సుల్తాన్లను ఎదిరించిన ధీశాలి, అసమాన ధైర్య సాహసాలకు ప్రతీక హైందవ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలు మరాఠీపాలెంలోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పలువురు మరాఠీ సంఘ పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓటమి ఎరుగని ధీరుడు శివాజీ అని సంఘ నాయకులు కొనియాడారు. ప్రతి మహిళను తన తల్లిగా గౌరవించిన మహోన్నత వ్యక్తి శివాజీ అని అన్నారు. యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడిని కీర్తించారు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి ప్రజల సంక్షేమం కోసమే ఆయన కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో కళ్ళె వెంకటేశ్వర్లు, డి ప్రభాకర్, సోమాసి శివ, జంజం తిరుమలరావు, కళ్ళె సుబ్బారావు, అంబూరి సుబ్బారావు, సోమాస సుభాష్, అంబూరి శ్రీనివాస్, సోమాస శంకర్, డి శివ, అంబూరి బ్రహ్మం, కాళే కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, जय भवानी, बोलो शिवाजी। పట్టుకొని ఇస్తాను. ఒప్పుకుంటున్నారా చెప్పు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మరాఠా బంధుమిత్రులందరికీ ముందుగా మా నమస్కారం తెలుపుకుంటున్నాము. ఛత్రపతి శివాజీ ఒక మనిషే కాదు, ఒక శక్తి. ఈ సందర్భంగా
మన మరాఠాలే కాకుండా నేషనల్ వైడ్గా అందరూ కూడా ఛత్రపతి శివాజీ పుట్టినరోజు జరుపుకుంటారు. నార్త్లో అయితే ఇంకా ఎక్కువగా జరుపుకుంటారు. మనకి తక్కువ కాబట్టి ఇంతవరకు చేసుకుంటున్నాము. మన జిల్లాలో మార్కాపురం కానీ, కొమరోలు కానీ, ఖమ్మం కానీ అన్నింటిలో కూడా చేసుకుంటున్నారు. ఎట్లానే మనం కూడా చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈనాడు ఇక్కడికి వచ్చేసినటువంటి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వచ్చిన అతిరథ మహారథులకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా నమస్కారములు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర అమోఘమైనది. ఆ మహనీయుని యొక్క గుణాలు రెండు చెప్తాను నేను. ఆయన తల్లిదండ్రులకు మించిన దైవం లేరని జగతికి సాటిన మహనీయుడు. అలాగే ప్రతి ఆడబిడ్డ తన కన్న తల్లిక సమానం అని చెప్పినటువంటి మహోన్నతుడు, అపజయం ఎరుగని వీరుడు. అలాంటి మహనీయుని యొక్క స్మృతిని తలుచుకోవటం నిజంగా కూడా ఇక్కడ మన అందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ మహనీయుని యొక్క కీర్తి ప్రతిష్టలు చరిత్ర ఉన్నంతకాలం ఈ చరిత్ర పురటలో చిరస్థాయిగా నిలబడుతుందని నేను ముందు ఉన్నటువంటి జనాలకు కూడా చెప్పగలుగుతున్నాను. జై శివాజీ, జై భవానీ. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు గారి 394 జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు మరాఠీపాలెంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర మరాఠా పెద్దలు మరియు బంధువులు మరియు ఛత్రపతి శివాజీ అభిమానుల సమక్షంలో ఈ ఛత్రపతి శివాజీ పుట్టినరోజు వేరు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన మనకు చూపించిన బాట హైందవ ధర్మాన్ని కాపాడటం, స్త్రీల పట్ల మనం విధేయతగా ఉండటం, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం, ఇట్లా కొన్ని సుగుణాలతో అతను ఆర్మీలో పనిచేసే పయ్యావుల రాంబాబు తన బావమరిది మక్కే సురేష్ మిలిటరీ క్యాంటీన్లో సేకరించిన రాయల్ స్టాగ్ విస్కీ 83 బాటిల్స్ తీసుకొని రప్తీ సాగర్ రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. ఒంగోలు రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు తనిఖీ చేస్తుండగా మక్కే రమేష్ బాబు వద్ద 83 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రతిరోజు రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు రైల్వే సీఐ శ్రీకాంత్ బాబు తెలిపారు. పాఠశాల స్థాయిలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈజీ మెథడ్లో పాఠ్యాంశాలు బోధించి వారిని మెరుగైన స్థితిలో ఉంచేందుకు వీలుగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతున్నట్లు ఒంగోలు మండల స్కూల్ కాంప్లెక్స్ రీసోర్స్ పర్సన్ రత్నప్రసాద్ వెల్లడించారు. ఒంగోలు పీవీఆర్ బాలికోన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో తొలి రోజు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం రత్నప్రసాద్ స్కూల్ కాంప్లెక్స్ ఉద్దేశాలను ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు వివరించారు. పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ కాంప్లెక్స్లో రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ప్రధానంగా స్కూల్లో పిల్లల అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల మీద రకరకాలైన టెక్నిక్స్ మరియు ప్రధానంగా ఈరోజు టీచ్ టూల్ అనే ఒక యాప్ గురించి, దాంట్లో టీచర్స్ చేయాల్సిన కార్యక్రమాల గురించి, అదే కాకుండా దీక్ష అనే ఒక 12 మాడ్యూల్స్తో కూడినటువంటి ఒక ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి. దాంట్లో పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి వాటన్నింటినీ సవివరంగా డిస్కస్ చేయడం కోసం ఒక మోడల్ లెసన్, ఆ మోడల్ లెసన్లో ఉండే మంచి చెడులు డిస్కస్ చేయడం కోసం, మరి రాబోయే రోజుల్లో ఎలాంటి టెక్నిక్స్ ద్వారా విద్యార్థులకు ముఖ్యంగా స్లో లెర్నర్స్ని ఎలాగా మనం పైకి తీసుకురావాలనే టెక్నిక్స్ను మనం డిస్కస్ చేయడం కోసం ఈరోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కురిచేడు మండలం మొండెద్దులపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వల్యం స్వాతి ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన నవాచారి విద్యా ఇన్నోవేటివ్ టీచర్స్ సంస్థ స్వాతికి జాతీయ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ రత్న అవార్డు అందించింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సరికొత్త విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తూ వారిలో సృజనాత్మకత పెరిగే విధంగా కృషి చేసే ఉపాధ్యాయులకు ఈ సంస్థ జాతీయ స్థాయిలో అవార్డును అందిస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా 700 మంది ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 111 మందికి ఎడ్యుకేషన్ రత్న అవార్డులను అందించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి అవార్డులు రాగా వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన వల్యం స్వాతి ఉన్నారు. ఈ అవార్డు కింద మెమెంటో సర్టిఫికేట్ స్వాతికి అందించారు. అవార్డు అందుకున్న స్వాతిని సహచర ఉపాధ్యాయులు అభినందించారు. నా ముందున్న పిల్లలందరూ మా స్కూల్కే రావాలి, గవర్నమెంట్ స్కూల్కే రావాలి అనే మోటోతోటి పిల్లలకి కేవలం చదువే కాదు, చదువుతో పాటు ఆట పాటలతో అయితే పిల్లలు చక్కగా
చదవడం అనమాట పిల్లలు. అందుకని వాళ్ళకి ఈ టేబుల్స్ ని ప్లేవే మెథడ్ లో సర్కిల్ గీసి టేబుల్స్ ప్లే చేస్తూ, అలాగే ఎక్కాల భజన అని ఒక ప్రోగ్రామ్ పెట్టి పిల్లల చేత భజన మామూలుగా ఎలాగైతే చేస్తామో వాటిని ఎక్కాలు చెప్పించడం కానీ అలా ప్రతిదీ పిల్లలకి చేయించడం జరుగుతుంది. ఈ రోజు నాకు నేషనల్ అవార్డు రావడానికి కారణం ఏంటి అంటే ఆన్లైన్లో కరోనా టైంలో మేము ఆన్లైన్లో పిల్లలకి ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ అందరం ఒక చోట ఫామ్ అయ్యి ఒక ఫ్రూట్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి మేము వీళ్ళందరికీ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మాత్రమే చదువు చెప్పాలి అనే మోటో తోటి ఆ రోజు ఆన్లైన్ క్లాసులు పిల్లలందరికీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మేము టౌన్లో ఉండడం వల్ల పిల్లలందరూ చాలా వరకు అందరికీ మొబైల్స్ ఉండడం, వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు చెప్పడము, అలాగే వాళ్ళకి హోంవర్క్ ఇవ్వడానికి లైవ్ వర్క్ షీట్లు తయారు చేయడం మాకు తెలియకపోయినా మా గ్రూప్ అంతా ఫామ్ అయ్యి వాళ్ళు చెప్తూ ఉంటే ఆ రీతిగా పిల్లలకి చెప్పడం, అలాగే ఫ్లాష్ కార్డులు పిల్లలకి తయారు చేసి గేమిఫికేషన్ కానీ పిల్లలకి ఏమైనా బొమ్మలు చూపించి క్రిటికల్ థింకింగ్ కి సంబంధించి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం కానీ అలా ఇస్తుంటే పిల్లల పేరెంట్స్ కూడా పిల్లల చేత చేయించడంలో బాగా యాక్టివ్గా చూపిస్తూ బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రైమ్స్ చెప్పేటప్పుడు పిల్లల్ని డెమాన్స్ట్రేషన్గా అనమాట వాళ్ళు వచ్చి యాక్షన్ చేస్తూనే కాకుండా యాపిల్ రెడ్ యాపిల్ అంటే వాళ్ళకు ఒక పెద్ద యాపిల్ బొమ్మని తయారు చేసి వాళ్ళకే హ్యాంగ్ చేసి అలా చెప్పడం కానీ. మా టీచర్ వచ్చాక చదువుని ఆటలాగా పాటలాగా చెప్తుంది. మరెన్నో యాక్టివిటీస్ చేపిస్తూ పాఠాన్ని అర్థమయ్యేలా యాక్టివిటీస్లో చేపిస్తుంది. ఇలా చేయడం వల్ల శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం కాదు. అలానే మనల్ని అర్థం చేసుకోలేని వారికి ఎంత చెప్పినా వ్యర్థమే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.